తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ది చెందిన సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుక మాఘమాసంలో వచ్చే తొలి ఆదివారం ప్రారంభమై 5 రోజుల పాటు సాగుతుంది. నేటి నుంచి ఫిబ్రవరి 20 వరకు జాతర కన్నుల పండుగగా జరగనుంది. ఈ జాతరకు తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశాల నుంచి భక్తులు రానున్నారు. దాదాపు 15 నుంచి 20 లక్షల భక్తులు స్వామి దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. జాతర నిర్వహణకు ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. జాతరకు లక్షల సంఖ్యలో వచ్చే భక్తుల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలను 4 జోన్లుగా విభజించి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జాతరపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచారు. ఇవాళ రాత్రి గంగల ప్రదక్షిణతో ప్రారంభమయ్యే లింగమంతుల స్వామి జాతర 5వ రోజు మకర తోరణం, తిరిగి కేసారం ఊరేగింపుతో ముగియనుంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి జాతీయ రహదారి 65పై వాహనాల మళ్లింపు ఆంక్షలు అమలు చేస్తున్నారు. భక్తులు, వాహనదారులు పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. NH 65పై హైదరాబాద్, విజయవాడ వెళ్లే వాహనాలు నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడల మీదుగా మళ్లించినట్టు తెలిపారు. కోదాడ వద్ద మళ్లించి హుజూర్నగర్, నేడేర్చల్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్పల్లి మీదుగా హైదరాబాద్ మళ్లిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద జాతీయ రహదారి 365 బీబీనగర్ మీదుగా వెళ్లాల్సిందిగా కోరుతున్నారు. 16th ఫిబ్రవరి నుంచి మొదలయ్యే లింగమంతుల స్వామి జాతర మన దురాజ్పల్లి గుట్ట దగ్గర జరిగే జాతర. దానికి అన్ని రకరకాలుగా ఏర్పాట్లు పూర్తిగా అయినాయి. పోలీస్ తరఫు నుంచి కూడా చేయాల్సిన బందోబస్తు సంబంధించి స్కీమ్ అంతా కూడా తయారు చేయడం జరిగింది. దీనికి టోటల్ గా సిద్ధంగా ఉన్నాము. సో ముఖ్యంగా దీనికి జాతరకి చాలా హెవీ ఎత్తున, పెద్ద ఎత్తున జనాలు వేరే వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు. సో ఇక్కడే రాత్రి ఉండి మొత్తం వాళ్ళు పండుగ సెలబ్రేట్ చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. సో వాళ్ళది అంతా కూడా ఇది జాతర పీస్ఫుల్ గా, స్మూత్ గా జరపడానికి మేము అన్ని కూడా ఏర్పాట్లు చేసినాము. సో దీంట్లో బేసికలీగా మనము 2000 వరకు ఫోర్స్ తోటి అంతా కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఇది మన జిల్లానే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా మేము హైయర్ ఆఫీసర్స్ కి రిక్వెస్ట్ పెడితే అక్కడ నుంచి కూడా మనకి ఫోర్స్ వస్తుంది. సో అంతా కూడా దాదాపు 2000 వరకు ఫోర్స్ తోటి అంతా కూడా సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తాము. దాంతో పాటుగానే ఇక్కడ ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి సమస్య ఉంటదని అట్లా గుర్తించడం జరిగింది. సో ట్రాఫిక్ ని స్మూత్ గా కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ బేసికల్ గా 4 పెద్ద పార్కింగ్ చేయడం జరిగింది. ఆ 4 పెద్ద పార్కింగ్స్ ని కూడా మళ్ళీ చిన్న చిన్న సబ్ కేటగిరీస్ చేస్తూ ప్రతి దాంట్లో దాదాపు 4 కేటగిరీస్ అట్లా చూస్తే దాదాపు 15-16 వరకు పార్కింగ్స్ అవి మనకి ఉన్నాయి.